హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు స్వామి కరెంట్ అఫైర్స్ క్లాసెస్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు క్లాస్లో మనం 2026 జనవరి 6వ తారీఖుకి సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్ అనేవి మొత్తం కూడా మనం చెప్పుకోవడం అనేది జరుగుతుంది. జనవరి 7వ తేదీన పేపర్లో వచ్చినటువంటి మొత్తం ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ అన్నీ కూడా మనం ఈ క్లాస్లో చెప్పుకోవడం జరుగుతుంది. వీడియోలోకి వెళ్ళిపోదాం లేట్ చేయకుండా. భారతదేశ మొట్టమొదటి హైడ్రోజన్తో నడిచే రైలు, అంటే ఫస్ట్ టైం ఇండియాలో హైడ్రోజన్తో నడిచే ఒక రైలుని ప్రారంభించబోతున్నారు. పర్యావరణ పరిరక్షణ కోసం, అలాగే మనకి ఏవైతే ఈ యొక్క బొగ్గు, పెట్రోలియం వంటి ఏవైతే మనకి ఈ యొక్క ఇంధనాలు ఉన్నాయో వాటి యొక్క వినియోగాన్ని తగ్గించి కాలుష్యాన్ని తగ్గించడం కోసం హైడ్రోజన్తో నడిచేటువంటి రైలుని మన భారతదేశంలో మొట్టమొదటిసారిగా హర్యానా రాష్ట్రంలో ప్రారంభించబోతున్నారు. ఈ రైలు అనేది మొట్టమొదటిసారిగా హర్యానాలోని ఏ ప్రాంతాల మధ్య ప్రయాణించబోతుందంటే జింద్ మరియు సోనిపత్ అనే ప్రాంతాల మధ్య నడవబోతుంది. అయితే ఈ రైలుకు ఇంధనం అందించడానికి హైడ్రోజన్ ప్లాంట్ను జింద్ అనే ప్రాంతంలో ఏర్పాటు చేశారు. ఉత్తర రైల్వే ఆధ్వర్యంలో ఈ యొక్క హైడ్రోజన్ రైలు అనేది రూపొందించబడింది. ఈ రైలు సామర్థ్యం 3000 కేజీలుగా మనం చెప్పుకోవచ్చు. నెక్స్ట్, ఆల్ ఇండియా డ్వాక్రా బజార్ అంటే ఎవరైతే ఈ యొక్క డ్వాక్రా గ్రూపుల్లో, సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్లో సభ్యులుగా ఉన్నటువంటి మహిళలు ఎవరైతే ఉన్నారో దేశం మొత్తం మీద ఉన్నటువంటి ఆ యొక్క డ్వాక్రా మహిళలందరితోటి కూడా ఆల్ ఇండియా డ్వాక్రా బజార్ 2026 ప్రదర్శన జనవరి 6 నుంచి 8 వరకు ఎక్కడ జరగబోతుంది అంటే గుంటూరు, ఆంధ్రప్రదేశ్లోని గుంటూరులో జరగబోతుంది. మొట్టమొదటిసారిగా ఆంధ్రప్రదేశ్లో జరగబోతుంది. అయితే దీనికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పెట్టిన పేరు ఏంటంటే సరస్ అంటే సేల్ ఆఫ్ ఆర్టికల్స్ ఆఫ్ రూరల్ ఆర్టిజన్స్ సొసైటీ. సేల్ ఆఫ్ ఆర్టికల్స్ ఆఫ్ రూరల్ ఆర్టిజన్స్ సొసైటీ. అన్ని రాష్ట్రాల స్వయం సహాయక సంఘాల సభ్యులు వారు తయారు చేసిన ఉత్పత్తులు, హస్తకళలు, చేనేత వస్త్రాలు, ఆహార పదార్థాల ప్రదర్శన మొత్తం కూడా అక్కడ ఆ ప్రదర్శన మొత్తానికి కూడా అవకాశం అనేది కల్పించడం అనేది జరుగుతుంది. నెక్స్ట్, జనవరి 3 వెరీ 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 ఇంపార్టెంట్. జనవరి 7, 2026లో అంటే జనవరి 7వ తారీఖుతో కర్ణాటక చరిత్రలో అత్యధిక కాలం ముఖ్యమంత్రిగా కొనసాగిన నేతగా ఎవరు రికార్డు సృష్టించబోతున్నారంటే ప్రస్తుత కర్ణాటక ముఖ్యమంత్రి అయినటువంటి సిద్ధరామయ్య. ఈయన గతంలో కర్ణాటక అధిక కాల ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి దేవరాజు అనేటువంటి కాంగ్రెస్ నేత 7 సంవత్సరాల 239 రోజులు అత్యధిక కాలం కర్ణాటకని పరిపాలించిన ముఖ్యమంత్రిగా ఉంటే ఈ యొక్క జనవరి 7తో 240 రోజులు, 7 సంవత్సరాల 240 రోజులతో అత్యధిక కాలం కర్ణాటకని పరిపాలించినటువంటి ముఖ్యమంత్రిగా సిద్ధరామయ్య రికార్డుకి ఎక్కనున్నారు. అలాగే ఈ యొక్క సిద్ధరామయ్య గారు కర్ణాటకకి ముఖ్యమంత్రితో పాటు ఆర్థిక శాఖ మంత్రిగా కూడా ఆయనే ఉండడం జరుగుతుంది. కాబట్టి ఆర్థిక మంత్రిగా 16 బడ్జెట్లు ప్రవేశపెట్టిన నేతగా కూడా ఈయన రికార్డుకి ఎక్కడం అనేది జరిగింది. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే జనవరి 6, 2026న కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ACAR ఆల్ ఇండియా కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చర్ రీసెర్చ్ జాతీయ వ్యవసాయ పరిశోధన మండలి రూపొందించినటువంటి ఎన్ని పంటలకు చెందిన ఎన్ని వంగడాలను ఆయన ఢిల్లీలో విడుదల చేశారంటే 26 పంటలకు చెందినటువంటి 184 వంగడాలను ఢిల్లీలో విడుదల చేశారు. జనవరి 6, 2026న తెలుగు భాషా విశిష్ట అధ్యయన కేంద్రం ఎక్కడుందంటే నెల్లూరులో ఉంది. ఆ యొక్క తెలుగు భాష విశిష్ట అధ్యయన కేంద్రం ప్రచురించిన 8 గ్రంథాలను నెల్లూరులో ఎవరు విడుదల చేశారని అడుగుతారు. ధర్మేంద్ర ప్రధాన్, కేంద్ర విద్యాశాఖ మంత్రి అయిన ధర్మేంద్ర ప్రధాన్. అయితే వాటిలో ముఖ్యమైన గ్రంథాలు అవి ఎవరు రాశారనేది మనకి క్వశ్చన్ కూడా ఒక్కోసారి అడిగే అవకాశం అనేది ఉంటుంది. కాబట్టి చిత్ర కవిత్వ దర్పణం అనే దాన్ని వైద్యం వెంకటేశ్వర్లు రాశారు. చిత్ర కవిత్వ దర్పణం వైద్యం వెంకటేశ్వర్లు. హరిశ్చంద్రోపాఖ్యానం TS వెంకటేష్ రాశారు.
అలాగే మల్లు పురాణం రత్నావళి పరిణయం డాక్టర్ రమేష్ రాశారు. అలాగే తెలుగులో తొలి చందో గ్రంథమైనటువంటి కవి జనాశ్రయానికి తెలుగులో ప్రొఫెసర్ బి వెంకటేశ్వర్లు, అలాగే ఇంగ్లీష్లో ఆర్వి సుందరం గారు వ్యాఖ్యానాలు రాశారు. అలాగే 15వ శతాబ్దానికి చెందిన క్రీడాభిరామానికి తమిళంలో అనువాదం రాసిన వారు ప్రొఫెసర్ జయశంకర్. అలాగే అన్నమయ్య రాసిన సంకీర్తన లక్షణానికి కన్నడంలో అనువాదం డాక్టర్ గీతా నావల్. ఈ గీతా నావల్ గారు కన్నడంలోకి అనువదించడం. అలాగే ఏపీ రాష్ట్ర పెట్టుబడుల ప్రోత్సాహక మండలికి ఎవరు అధ్యక్షత వహిస్తారని మనల్ని క్వశ్చన్ అడగడం జరుగుతుంది. గవర్నరా లేకపోతే ఆర్థిక శాఖ మంత్రి ఎన్ని కూడా అడుగుతారు. ఏపీ రాష్ట్ర పెట్టుబడుల ప్రోత్సాహక మండలికి అధ్యక్షుడిగా ముఖ్యమంత్రి ఉంటారు. జనవరి 6, 2026 జరిగిన 14వ ఈ యొక్క రాష్ట్ర పెట్టుబడుల ప్రోత్సాహక మండలి సమావేశంలో వివిధ రంగాలకు 19,391 కోట్లు పెట్టుబడుల ప్రోత్సాహానికి ఆమోదం తెలిపారు. వీటి ద్వారా 11,753 మందికి ఉపాధి లభించనుంది ఆంధ్రప్రదేశ్లో. నెక్స్ట్ జనవరి 6, 2026 యునైటెడ్ ఇన్ ట్రయంఫ్ అనేటువంటి ఒక ప్రత్యేక కార్యక్రమం యొక్క 2వ ఎడిషన్ ఎక్కడ జరిగిందంటే ముంబై. దీన్ని నిర్వహించింది రిలయన్స్ ఫౌండేషన్ సంస్థ. దీనిలో నీతా అంబానీ గారు ఈ 2025లో భారతదేశం 3 ప్రపంచ వరల్డ్ కప్లు సాధించడం జరిగింది. అందులో ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే T20 ప్రపంచ కప్ భారత్ పురుషుల జట్టు, అలాగే అందులో T20 ప్రపంచ కప్ మహిళలది, అలాగే మహిళల వన్డే ప్రపంచ కప్ భారతదేశం పొందడం జరిగింది. ఈ ముగ్గురు ఈ యొక్క క్రీడా రంగంలో 3 ముఖ్యమైన కప్పులు సాధించినటువంటి భారత క్రీడాకారులందరినీ కూడా ఈమె సత్కరించడం జరిగింది. నెక్స్ట్ భారత సైన్యానికి చెందిన మొదటి తరం పేనాకా మల్టిపుల్ లాంచ్ ర్యాకెట్ సిస్టమ్. ఈ యొక్క పేనాకా అనేటువంటి ర్యాకెట్ యొక్క ఆధునీకరణ పనులు బాధ్యతను ఏ సంస్థ చేజిక్కుందంటే టాటా అడ్వాన్స్డ్ సిస్టమ్ లిమిటెడ్. 1989 నుంచి స్వదేశంగా ఈ యొక్క పేనాకా వ్యవస్థను DRDOతో కలిసి ఈ యొక్క టాటా సంస్థ నిర్మిస్తుంది. అలాగే కలుషిత నీరు ఆహారం ద్వారా వ్యాపించే హెపటైటిస్ ఈ వైరస్ నివారణకి హెవాక్సిన్ అనే వ్యాక్సిన్ని రూపొందించిన సంస్థ రెడ్డీస్ ల్యాబొరేటరీస్. ఈ రెడ్డీస్ ల్యాబొరేటరీస్ సంస్థ యొక్క విడుదల చేసినటువంటి ఈ యొక్క హెవాక్సిన్ వ్యాక్సిన్ అనేది ఈ యొక్క డ్రగ్ కంట్రోల్ జనరల్ ఆఫ్ ఇండియా ఆమోదం పొందిన హెపటైటిస్ యొక్క తొలి వ్యాక్సిన్. నెక్స్ట్ అంతర్జాతీయంగా సాహిత్య రంగంలో విశేష కృషి చేసిన వారికి ఇచ్చే ఈ యొక్క పెన్ లేదా నబోకోవ్ అవార్డు పొందిన తొలి భారతీయ రచయిత ఎవరంటే వినోద్ కుమార్ శుక్లా. ఛత్తీస్గఢ్ రాష్ట్రానికి చెందినటువంటి పర్సన్ ఈయన. హిందీలో రచనలు రాయడం జరిగింది. ఛత్తీస్గఢ్ నుంచి ఈ యొక్క జ్ఞాన్పీఠ్ అవార్డు పొందిన తొలి రచయిత. అలాగే ఈయన రీసెంట్గా మరణించడం అనేది జరిగింది. ఈయన రచనా శైలిని చెహోవ్ అనేటువంటి రష్యా రచయితతో ఈయన రచనా శైలిని పోల్చడం అనేది జరుగుతుంది. ఇది ఫ్రెండ్స్ ఈరోజుటి క్లాసు. ఈ వీడియో నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ అందరికి కూడా షేర్ చేయండి. నెక్స్ట్ మళ్ళీ రేపటి కరెంట్ అఫైర్స్తో మళ్ళీ కలుద్దాం. మన స్వామి కరెంట్ అఫైర్స్ యాప్ని డౌన్లోడ్ చేసుకుంటే 2025 మొత్తం కరెంట్ అఫైర్స్ టాపిక్ వైజ్గా మీకు నీట్గా నోట్స్ రూపంలో అక్కడ అందించడం జరుగుతుంది. థ్యాంక్ యూ.